వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో 3D అక్షరాలు, తెలుగు అక్షరాలు 3Dలో ఎలా వేయాలి, ఫ్రెండ్ అనే తెలుగు అక్షరాలు 3Dలో వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫ్రెండ్ అనే అక్షరాలు 3Dలో ఎలా వేశానో చూడండి. ఇది పెన్సిల్ ఆర్ట్. చూడండి, ఫ్రెండ్ మీద 0 ఉన్నట్టుగా ఇది ఎలా వేశానో ఇప్పుడు చూడండి. ఇలా ఫస్ట్ 0 అనే అక్షరాన్ని వేస్తున్నాను. ఇక్కడ డా అనే అక్షరం, డా ఇది పైన నకార పొన్ను ఇలా డూ అయింది. దానికి కూడా ఇలా వెడల్పు చేస్తున్నాను. ఇలా చూడండి, ఇక్కడ పా అంటే ఏ అనే అక్షరం ఏత్వం, ఇది రావత్తు. దీన్ని ఇలా ఒక పక్కకు ఇలా వెడల్పు చేస్తున్నాను. ఇలానైతే చేసిన తర్వాత బ్లాక్ స్కెచ్తో ఇలా మొత్తం వేసేస్తున్నా. ఇలా మొత్తం బ్లాక్ స్కెచ్తోనైతే వేసేస్తున్నాను. మనకు ఎక్కడెక్కడైతే వంకరగా అనిపించిందో అవన్నీ దీనిలో స్కెచ్తో చేస్తున్నాను. ఇలా బ్లాక్ స్కెచ్ ఇది ఇలా బ్లాక్ స్కెచ్తో ఇలా వేసేస్తున్నాను. చూడండి, మొత్తం వేసిన తర్వాత ఇలా అక్షరాలకు ఇలా కొద్దిగా పెన్సిల్తో ఇలా చేసిన తర్వాత స్మూత్ కోసం ఇలా రఫ్ అయితే చేస్తున్నాను. ఇలా స్మూత్గా కనిపిస్తుంది, గీతలుగా కాకుండా స్మూత్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం చేసిన తర్వాత ఇంకొద్దిగా మనం ఇంకొద్ది డార్క్ పెన్సిల్తో మనకు ఎక్కడ నీడ పడుతుంది, ఎక్కడ వెలుతురు పడుతుంది అనేది చూపించాలి. ఇలా మనకు ఎటువైపు నుంచి వెలుతురు వస్తుందో అటువైపు వైట్గా ఉంచేసి ఎక్కడ వెలుతురు లేదో అది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి,
ఇలా అటుపక్క ఇటుపక్క ఇలా బ్లాక్తో నింపేయాలి. మనకు లైట్ ఫోకస్ అనేది ఎక్కడి నుంచి పడుతుందో కరెక్ట్గా చూపించాలి. అప్పుడే మనకు కరెక్ట్గా అందంగా అక్షరాలు అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇలా కొద్దిగా డార్క్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ స్మూత్గా కనిపించడానికి ఇలా కొద్దిగా రఫ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇలా చేసుకోవాలి, నీట్గా చెయ్యాలి. అప్పుడే అక్షరాలు అనేవి అందంగా కనిపిస్తాయి. ఇలా చేసిన తర్వాత మనకు సున్నా యొక్క నీడ పడుతున్నట్టుగా, అక్షరాల నీడ పడుతున్నట్టుగా మనం అక్కడక్కడనైతే నీడలు వేయాలి. అప్పుడు మనకు అందంగా అక్షరాలు అనేవి ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇలా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా ఈ పెన్సిల్ లైనింగ్స్ ఎక్కడెక్కడ ఈ పేపర్ కట్ చేయాలనో అది మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా మనం అందంగా రాయాలి. అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్.